వందనాలు అందరికి తెలియజేస్తున్నాను. అందరికి వందనాలుమా. ప్రైజ్ లార్డ్. దేవుని సన్నిధిలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి 2026 సంవత్సరము నూతన సంవత్సరములో దేవుడు మనమందరము కలుసుకుని దేవుని కనపరిచేటువంటి ఆయన ఆరాధించుకుని దేవుని యొక్క సన్నిధిలో ఈ మొదటి ఆదివారము, మొదటి నెల, మొదటి వారము, మొదటి పల్లారాధనలో మనందరము చేరుకుని దేవుని కార్యాలను బట్టి స్తుతించుకుని దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించడానికి, వాళ్ళని సమీపించడానికి, మరి రాబోతున్న దినాల్లో దేవుని సేవ పరిచర్య విషయంలో, తర్వాత రాబోతున్న దినాల్లో మన కుటుంబాల్లో దేవుని కార్యాలు, దేవుని మేలులతో మనము వర్ధిల్లి దేవుని కృపను పొందుకునే నిమిత్తము కొన్ని విషయాల్లో కొన్ని నిర్ణయాలు, కొన్ని ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ప్రార్థనాంశాలు మనము చేయటానికి ఒక మంచి నిర్ణయంలోనికి, మంచి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో నూతన సంవత్సరం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సంవత్సరం అంతా కూడా మన జీవితాల్లో దేవుని కృప, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క నడిపింపు మనకు అంతైనా అవసరమైనది. కనుక దేవుని కృప లేకపోతే మనము ఏమీ చేయలేము, మనం ఏమి కూడా విజయాన్ని సాధించలేము. దేవుని కృప మనకి ఎంతైనా అవసరం. కనుక కృప కావాలా, దేవుని సన్నిధి కావాలా, దేవుడు కావాలా, దేవుని కార్యాలు మనము చూడాలంటే దేవుని సన్నిధిలో కృప కొరకు వేడుకోవటమే కాకుండా కొన్ని మంచి నిర్ణయాలు మనము తీసుకోవాలి. కనుక దేవుడు ఈ సంవత్సరం నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, మరి మీరందరూ కూడా గత 31st నైట్ మీరందరూ కూడా చక్కని వాగ్దానాలు తీసుకుని దేవుని సన్నిధిలో మరి ఆనందించే మనందరము ప్రభు యొక్క పాదాలను వెతికే ఈ సంవత్సరం నేను కూడా అందరూ తీసుకున్న తర్వాత ప్రతిసారి ఏం చేస్తానంటే ముందుగా తీసి ప్రార్థన చేసుకుని ముందుగా తీసేవాడు. ఆ తర్వాత నేను అందరూ తీసుకున్న తర్వాత ప్రభా పరిచర్యకి, మా సేవకు కానీ నాకు అందరికి సంబంధించి నాకు ఒక వాగ్దానం దయచేయ ప్రభా అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మీకు చదివించాలని మీరు కూడా గుర్తు పెట్టుకుంటారు, మీరు కూడా ప్రార్థన చేస్తారు. మనందరి వాగ్దానము పరిచర్య సార్వత్రిక వాగ్దానాన్ని చదవండి. దేవుని సన్నిధిలో యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం అందరూ తీయండి దయచేసి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము చూడండి. బైబిల్ ఉన్న వారందరూ 1వ అధ్యాయము 5వ వచనం చదివి సహాయం చేయండి. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకు తోడైయుండునట్లు నీకును తోడైయుండును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ 2026 సంవత్సరము దేవుడు మన పరిచర్యకు మనందరికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మోషేకు ఆనాడు తోడుగా ఉన్నట్లుగా మీకు కూడా తోడుగా ఉంటాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉన్నట్లుగా మన సంఘమునకు, సంఘ కుటుంబాలకు, బిడ్డలకు, మన పిల్లలకు, మనకి ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఏం చేస్తానన్నాడు? తోడై ఉంటానన్నాడు. దేవుడు మన ఎదుట ఏ మనుష్యుడు నిలవలేదు. మన ఎదుట, మన బిడ్డల ఎదుట, మన సైన్యం ఎదుట ఎవ్వరు కూడా మన బ్రతుకు దినాలన్నీ అంటే అన్నాడు. ఆ మాట ఏమన్నాడండి? సాయి, నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడు నీ ఎదుట నిలబడలేడు, నిన్నే ఉన్నతంగా నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆనాడు మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎర్ర సముద్రం ఎదురొచ్చినా భయపడలేదు, పాయలు చేయబడ్డాయి. యోర్దాను వచ్చినా ఏమైపోయింది? ఏకరాశిగా నిలబడిపోయింది. నీళ్లు అలాగ గొడవలాగా నిలబడ్డాయి.
తర్వాత మారా లాంటి అనుభవాలు వస్తాయి. కష్టమో నష్టమో చేదు అనుభవాలు వచ్చినప్పుడు దేవుడు ఆ చేదుని మారాని ఎలా మార్చేశాడు? మధురముగా మార్చేశాడు. దేవునికి స్తోత్ర. 40 సంవత్సరాలు వారు బట్టలు పాతకిలలేదంట, వాళ్ళు చెప్పులు అరగలేదంట, వారి యొక్క శరీర బలము తగ్గలేదంట. దేవునికి స్తోత్ర. అంటే వారి 40 సంవత్సరాలు వస్త్రాలు పాతగిల్లకుండా, చెప్పులు అరిగిపోకుండా, వారి యొక్క పిక్క బలం అన్నాడు శరీర బలము తగ్గిపోకుండా ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, తర్వాత వారి కోసము పరలోకము నుండి మోషే ప్రార్థన చేసినప్పుడు దేవదూతలు తినే ఆహారమును దేవుడు వారికి కురిపించి, పోషించి, వస్త్రం ఇచ్చి, ఆహారం ఇచ్చి, పంటలో నుండి నీళ్లు ఇచ్చి 40 సంవత్సరాలు వారిని ఎంతో పగటి వేళ మేఘస్తంభంలో ఉండి, రాత్రి వేళ అగ్ని స్తంభంలో ఉండి వారిని విడవక ఎడబాయక గైడ్ చేస్తూ, శత్రువులు వెనకొచ్చినప్పుడు మనల్ని కాపాడటానికి, తన బిడ్డలను కాపాడటానికి శత్రువులను ఎర్ర సముద్రములో ముంచి వేసి తన బిడ్డలను ఎర్ర సముద్రం దాటి పరమ కనాను దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశము, ఒక చక్కని నివాస పొలము చేసేంత వరకు దేవుడు విడవకుండా నడిపించారు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మోషేకు తోడుగా ఉంటే అలాంటి అద్భుతాలు చూశాడు. ఈ సంవత్సరం కూడా దేవుడు మనకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. మనకు కూడా దేవుడే మన పనుల్లో గాని, ఉద్యోగాల్లో గాని, బిడ్డల చదువుల్లో గాని, మన యొక్క వ్యాపారాల్లో గాని, మన యొక్క డ్యూటీస్ లో గాని, మన యొక్క చేతి పనుల్లో గాని, ప్రతి విషయంలో ఈ సంవత్సరం తోడుగా ఉండి అద్భుతాలు మనం చూచుదాము గాక. అలాంటి అద్భుతాలు మనం తలపెట్టిన కార్యాలు, పిల్లల విషయాల్లో, మన విషయాల్లో, వ్యక్తిగతంగా సంఘ విషయాల్లో విషయాన్ని చూడాలంటే, అద్భుతాలు చూడాలంటే, మేలును పొందుకోవాలంటే, దీవులను పొందుకోవాలంటే కొన్ని నిర్ణయాలు, కొన్ని యొక్క ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని, ఆ నిర్ణయాలు తీసుకునే నిర్ణయం ప్రకారం నిలబడినప్పుడే దేవుని కార్యాలు, దేవుని యొక్క తోడును, దేవుని ఆశీర్వాదాలు మనము పొందుతాం. బైబిల్లో కూడా పాత నిబంధనలో దేవుని యొక్క ప్రజలు నెహెమ్యా కాలంలో మరి వాళ్ళందరూ ఒక చోట కూడుకుని వారికి ఒక నష్టం జరిగింది. బాగా గమనించాలి. ఏం జరిగిందండి? నష్టం జరిగింది. అగ్ని వచ్చి వారి దేవాలయపు గోడలు, శత్రువులు వచ్చి తగలబెట్టి గోడలు ఏమైపోయినాయంటమ్మా? కాలిపోయినాయి అగ్నితో. శత్రువులు వచ్చి వాటిని మోహరించి వారి స్వాధీనం పంచుకుంటే నెహెమ్యా ఈ విషయం తెలుసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో, ప్రభువా మా దేవాలయం కాలిపోయింది, మా నెహెమ్యా యెరూషలేము గోడలు కాలిపోయినాయి ప్రభువా, ఇదిగో నా తండ్రి ఈ శత్రువు రావటానికి, ఈ నష్టానికి కారణం ఏమిటి అని భారం కలిగి మందిరము గోడలు నిలబెట్టేదాకా అందరినీ పూనుకున్న ఒక వ్యక్తి అందరిని పోగేసి దేవుని ఆలయపు గోడలు కొడదామని సమకూర్చి నిలబడి దేవుని ఆలయపు గోడలు కట్టి మళ్ళీ ఆరాధన కొనసాగిస్తున్నప్పుడు ప్రజలందరిని పోడేసి వాక్యాన్ని బోధించి ఒక జాము చేపు, ఇదిగో ఈ నష్టానికి, ఈ కష్టానికి, ఈ శ్రమకి కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా అన్నాడు ఆయన, మనము దేవునికి లోబడకపోవటమే, మనం దేవుని వాక్యానికి విధేయత చూపడమే, దేవుడు చెప్పింది చేయకుండా మనం బుద్ధికి వచ్చినట్టు, మన మనసుకు వచ్చినట్టు, మన ఇష్టానుసారంగా మనం నడిచాము. ఇక నుండి మనం అలాగే నడవకూడదు. కొన్ని తీర్మానాలు చేసుకుని దేవుని చిత్తము చేయటానికి, మన నష్టానికి కారణాలు ఏంటో తెలుసుకుని దేవుని ఇష్టం చేయడానికి ఒక నిర్ణయాలు తీసుకుందామని వాళ్ళు 5 నిర్ణయాలు తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎన్ని నిర్ణయాలు తీసుకున్నాడు? ఇది గత సంవత్సరంలో, గత కాలంలో జరిగిన నష్టాలు, కష్టాలు, వ్యాధులు, బాధలు, శత్రువు దాడి మన మీద ఉండకూడదు. ఈ సంవత్సరము ఇక నుండి మన జీవితాల్లో విజయం చూడాలి, ఆశీర్వాదం చూడాలి, వర్ధిల్లాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, నెమ్మదికరంగా ఉండాలి. 5 నిర్ణయాలు తీసుకున్నారు. ఏంటండి? శపథం అన్నాడు, నిర్ణయం అన్నాడు బైబిల్లో. ఈ 5 విషయాలు ఈ రోజు చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. అన్ని నిర్ణయాలు మనం కూడా ఈ నిర్ణయాలు తీసుకోవాలి. ఒక మాట చెప్పంటారా? నేను ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక స్కూల్కి వెళ్ళేటప్పుడు, స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు పిల్లలతో కొన్ని ఏం చెబుతారు చెప్పండి? మా స్కూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంతేనా బ్రదర్? మా స్కూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెబుతారు. మా స్కూల్ యొక్క నియమ నిబంధనలు ఏంటో చెబుతారు. ఏంటి స్కూల్ నియమ నిబంధనలు? మీ అబ్బాయి మా స్కూల్లో చేస్తున్నారు. స్కూల్ యొక్క నిబంధనలు ఏంటి? దేవి ఏం చేశారు? మీ స్కూల్లో పిల్లలు చేసినప్పుడు ఏమన్నారు? ప్రైవేట్ స్కూల్స్ ఏమని చెబుతారమ్మా? చెబుతారు. స్కూల్ 8:30 ఎగ్జాక్ట్లీ 8:30కి చెప్పాలా స్టార్ట్ అయింది అని చెబుతారు. చెప్పరా?
నెంబర్ 2, మా స్కూల్ కి ఒక యూనిఫామ్ ఉంది. ఏమన్నది? యూనిఫామ్ తో రావాలా, షూ వేసుకోవాలా, టై కట్టుకోవాలా, బెల్ట్ పెట్టుకోవాలా, ఐడెంటిటీ కార్డు కూడా మా స్కూల్ కు ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బూట్లు కూడా వేసుకురావాలా. కాబట్టి ఇలాగూ చెయ్యాలా. నెలలో ఒకసారి పేరెంట్స్ మీటింగ్ కూడా ఉంది, పేరెంట్స్ కూడా మీరు రావాలా అని స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఈ రూల్స్ అన్ని నియమ నిబంధనలు చూడటం లేదమ్మా, చూస్తాను. ఓకే, అది ఒకటి. స్కూల్కి వెళ్ళేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏదైనా ఉద్యోగంలో డిమార్ట్లో గోమార్ట్లో చేరితే, ఏదైనా ఉద్యోగంలో చేరితే కూడా వాళ్ళు కూడా అంటారు, ఈ డిమార్ట్ 9 గంటలకో 10 గంటలకో తెలుస్తామండి. మీ డ్యూటీ ఏంటంటే మీరు వాచ్మెన్ ఉండాలనుకుంటే కూర్చోటానికి లేదు. స్టార్టింగ్ నుండి ఏం చేయాలా? నిలబడటం సూరు మొక్కలాగా ఉప్పు రెప్పలాగా ఊరుకోకూడదు. నిలబడ్డా నువ్వు దూరం దగ్గర వెల్కమ్ చెప్పు, నవ్వుతో పలకరించు. ఇది మీ డ్యూటీ. నువ్వు వచ్చిన వాళ్ళు ఎట్లంటే పలకరించు, ఇలా ఉండవాలని కూడా వాళ్ళకి చెబుతారండి. ఎందుకంటే డిమార్ట్లో చేసిన వాళ్ళు నాకు చెప్తారు, 10 మంది మన సహోదరులు ఉంటారు అని వాళ్ళకి చెబుతారు. మా డిమార్ట్ కూడా ఒక డ్రెస్ కోడ్ ఉంది. ఆ డ్రెస్ ఆడవాళ్ళు అయినా మగవాళ్ళు అయినా వేసి రావాలా, ఆ డ్రెస్ వేసి రావాలా, ఆ బూట్లు వేసి రావాలా. వెనక మాల ఈ జడలు ఎట్టయినా ఇది కొడుతూ జడకు ముడేసి ఏం పెట్టాలా? ఏదో చెప్పండి మరి. ఇన్నో లేకపోతే గుండె సవరం ఇలాంటిది పెట్టాలంట. ఇవన్నీ పెట్టుకుని ఎట్టుండాలంటే చాలా స్ట్రిక్ట్ గా, నీట్ గా, మీ ఇష్టం వచ్చిన కాపులు కొడితే నేను కొన్ని రూల్స్ ఒక ఉద్యోగం చేరినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? చూస్తారంట. దేవుని స్తోత్రం. ఆ స్కూలు ఆ యొక్క ఉద్యోగంకి వెళ్తేనే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి వాటిని పాటించకపోతే ఏం చేస్తారు? డ్రెస్ వేసుకురాకపోయినా, షూ వేసుకురాకపోయినా, ఆ టైంకి రాకపోయినా ఏం చేస్తారండి? స్కూల్లో కానీ మార్నింగ్ అంటారా? ఏమంటారమ్మా? ఏం చేస్తారండి? బయట నిలబడతారు. 1 వారము, 2 వారాలు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు చేశారు. ఇప్పుడు ఏం చేస్తారు? స్కూల్లో రోజు లేట్ వస్తున్నారు అనుకోండి, ఏమంటారమ్మా? కాలేజీకి కానీ, స్కూల్కి కానీ, ఉద్యోగానికి కానీ. తల్లిదండ్రులు కాదు, మా స్కూల్కి మీకు పడదలే, టీసీ ఇచ్చి ఇంకో స్కూల్లో చేర్చుకోండి, మాకు అసలు మా దానికి ఏం కుదరట్లేదు. ఉద్యోగాలు కూడా అలా వెళ్తున్నారు అనుకోండి, బోనస్ ఇచ్చి మరీ ఇస్తారా జీతం? ఏం చేస్తారా? జీతం తగ్గిపోయింది, కొంచెం ప్రమోషన్కి కొంచెం ఇదవుతుంది కదా. చెప్పండి. హల్లెలూయా. స్కూల్కి, కాలేజీకి ఇన్ని రూల్స్ ఉంటే ఆత్మ సంబంధమైన పౌరుష పరలోక సంబంధం ఉన్నటువంటి చర్చికి ఎన్ని రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ ఉండాలా అని అంటారు. మన మందిరము 7 గంటలకి. అసలు దేవుని కృపను బట్టి 8 గంటలకైనా మనం వచ్చాం, దేవుడికి స్తోత్రం. కానీ మన విశ్వాసులకి ఎంతమంది ఉంటారండి? ఇంకా తెల్లారలేదు అనుకుంటా నేను అండి, ఇంకా ఇగరు తెల్లారలేదేమో అనుకుంటున్నాను. మలక్ష్మమ్మా, పెద్దమ్మా, చాలా మందికి ఏమవుదా? ఏమన్నా భయం ఉంది అంటారా? దేవుని భయం. అరే మొదట ఆదివారము బల్లారాధన భయముతో శుక్రవారం కూడా శనివారం పనులో మనం సిద్ధపడుకుంటాం. నీరసం 7 గంటలకు వచ్చి కాసేపు ప్రార్థనలో పడుకుంటాము అన్న సిద్ధపడగలము, దేవుని పనుల్లో పాల్గొంటాము అన్న ఆలోచన ఉందా? చెప్పండి అమ్మా. ఎందుకు ఇలాగుంటున్నారు? సంవత్సరాలు అడగటం కాదండి. మార్పు ఎక్కడ రావాలంటే నూతన సంవత్సర సంబరాలు చప్పట్లు కొట్టుకుని, వాగ్దానాలు తీసుకుని, మార్పు నూతన క్యాలెండర్లు మారిస్తేనో, డైరీలు మారిస్తేనే నూతన వస్త్రాలు ధరించుకోవటం కాదంట. మార్పు నీలో రావాలి, నిర్ణయం నీలో రావాలి. ఈ సంవత్సరం దేవుని కార్యాలు జరగాలి. ఎట్ట చూస్తే ఇప్పుడు పాత సంవత్సరం ఎట్టుబడి కూడా అంటారు. మనసు మారకపోతే, హృదయం మారకపోతే, తీర్మానం రాకపోతే గత సంవత్సరం కంటే ఇంకెక్కువ నష్టాలు పోతాయి. ఎక్కువ దేవుడి కొరకు ఒక తీర్మానం, సమయాన్ని పాటిద్దాం, దేవుడి సన్నిధిని గడుపుతాం, ఇచ్చే 2 రోజులు 3 రోజులు దేవుని వారం 2 రోజులు దేవుడికి సమయం ఇద్దాం అనే ఆలోచన రాకపోతే ఇంకెప్పుడు దేవుడు మనలో మార్పు చూస్తారు. దేవుడి ఆశీర్వాదాలు ఆ సంవత్సరం ఈ సంవత్సరం గడుపుతాం. అవునా కదమ్మా?
మార్పు తీసుకుంటే కదా, నిర్ణయాలు తీసుకుంటే కదండి వచ్చేది. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఏమైంది, సమయపాలన చాలా ముఖ్యమండి. ట్రైన్కి వెళ్ళాలంటే మనం ఎంత ఎర్లీకి వెళ్తాం, ఎర్లీకి వెళ్ళకపోతే నీ కోసం ట్రైన్ వెళ్ళిపో. సమయం పాటించకపోతే, నిర్ణయాలు తీసుకోకపోతే నాకు జరిగే నష్టాలు కూడా చెప్పి వాక్యంలో పడతాం. నంబర్ 1, సమయానికి మనం దేవుని దగ్గర కనపడకపోతే ఆశీర్వాదాలు మొదట ఇంటి మీద, పిల్లల మీద, మీ కుటుంబంలో, ఉద్యోగంలో కావచ్చు, పిల్లల చదువు, ఏ ఇంట్లోనైనా ఆశీర్వాదం ఏమవుదు రాదు. నీ ఆశీర్వాదం మొదటికి వచ్చినట్టు తీసుకెళ్ళిపోతాం. బెస్ట్ ఎగ్జాంపుల్ తండ్రి ఇస్సాకు యాకోబుల దగ్గర చూస్తే, ఇస్సాకు యాకోబులు ఏం చేశారు? యాకోబుతున్నాడు, యాకోబు యోసేపు పెద్దోడా, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నువ్వు అడవికి వెళ్ళి ఒక మంచి జంతువును వేటాడి పుట్టుకుని రుచికరమైన ఆహారం నా దగ్గరికి తీసుకురా, నేను తిని తృప్తి పొంది నిన్ను నేనేం చేస్తానన్నాడు చెప్పాలా? ఆశీర్వదిస్తాను బిడ్డ. ఈ మాట యాకోబు పెద్దోడితో చెబితే చిన్నోడు ఇది ఏం చేశాడు? ఈయన అడవికి వెళ్ళి ఏటాడి ఏం చేశాడు? సమయం అంతా కూడా కాలయాపన చేసి ఇప్పుడు సమయం గడిచిపోయి జరుగుతా. మరి ఈలోపు చిన్నోడు నాన్నకి ఇష్టమైన ఆహారం ఏంటి, నాన్న తినాల టయానికి తినాలని 12 గంటల లోపే మంచి రుచికరమైనటువంటి ఆహారం తండ్రికి ఏ మాంసం ఇష్టం తీసుకొచ్చి ఏం చేశాడు? పెట్టాడు. ఆయన ఇంత శీఘ్రంగా నీకు ఎలా నుండి వచ్చిందంటే యెహోవా అని చెప్పి ఏదో చేసి టయానికి తీసుకెళ్తే ఆయన తిని మంచి రుచికరమైన ఆహారం తిని తండ్రి తృప్తిపరిచి మరలో పూర్వక ఆశీర్వాదాలు ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. దేవుని పొందుకుని వెళ్ళిపోయాడు. తర్వాత దీనికి టైం పోయిన తర్వాత జోగులాడుకుంటా ఊరుకుంటూ వచ్చి తండ్రి ఇటువంటి ఎవడరా నువ్వు ఇందాక దీవులు పొందుకుంటే నా దగ్గర దీవులు ఇవన్నీ శాపాలు ఉండేవి అంటే బోరు నేర్చి కన్నీరు కాచి జుట్టు బీకి బట్టలు దింపుకున్నా ఒక్క దీవులు లేదా అంటే లేదు అన్ని శాపాలు. దీవులు లేక నీ తమ్ముడు కొట్టుకుపోయి సమయం పాటించకపోతే దేవుడు చెప్పిన టయాలు కాకుండా నీ ఇష్టం వచ్చిన టయాల్లో ఆడాడ గడుపుకుంటే నువ్వు కోల్పోయేది ఏంటంటే సంవత్సరం దీవులని ఇంట్లో కనపడదు. ఎక్కడ కనపడదు? అంతా కూడా ఏం కనపడితే అంటే వాక్య ప్రకారం ఏం కనపడితే నష్టం కనపడితే, శాపం కనపడుతుంది. ఈ విషయాన్ని వాక్యం వింటం కాదు, గ్రహింపు ఉండాలి. శాపం కాకుండా ఆశీర్వాదం పొందుకోవాలంటే సమయ పాలన సంఘానికి అవసరం. దేవునికి స్తోత్రం. రెండవది, సమయాన్ని మనం పాటించకపోతే కలిగే నష్టం. బెతెస్దా కోనేరు ఉంది. ఆ కోనేటిలో చాలా మంది రోగులు వచ్చి ఏం చేస్తున్నారు? కాదమ్మా, స్వస్థత పొందుకున్నారు. చాలా మంది రోగులు వచ్చారు. ఎవరికి స్వస్థత వస్తుంది? ఎవరికి ఉన్న రోగాలు పోతుంది, వారు ఆరోగ్యం పొందుకుని తిరిగి ఇళ్ళకి వెళ్తున్నారంటే అక్కడ ఒక చిన్న కండిషన్ ఉన్నది. అక్కడ ఒక దేవుడు ఒక నియమం పెట్టాడు. ప్రతిరోజు అంట పరలోకముల నుండి ఎవరు వస్తారు? త్వరగా చెప్పాలి, ఎన్నో వాక్యాలే. పరలోకం నుండి ఎవరు వస్తారు? దేవుని దూత వచ్చింది. దేవుని దూత వచ్చి ఆ కోనేటి నీళ్ళని ఏం చేసిందంటండి? కదిలించిందంట. ఎప్పుడు దేవదూత వచ్చిందో, ఎప్పుడు కోనేటిని కదిలించిందో ఎవరికి కూడా తెలియదు. ఒక 8, 9, ఉదయమనో, మధ్యాహ్నమనో, సాయంత్రం అర్ధరాత్రి అని చెప్పాల టైం అక్కడ. ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఆ దూత వచ్చిన వెంటనే ఎవరు దూత నీళ్లు కదిలించి మొదట దిగుతారో కోనట్లోకి అతడు ఎట్టి వ్యాధి అయినా, అది దీర్ఘకాల వ్యాధి అయినా, ఎలాంటి బలహీనత అయినా సరే స్వస్థత పొందుకుని రోగము నుండి విడుదల పొందుకుని చక్కగా ఆరోగ్యవంతుడికి ఇంటికి వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 దూత కదిలించిన తర్వాత, పరలోక మహిమ వచ్చిన తర్వాత, దూత వెళ్ళిపోయిన తర్వాత ఎన్నిసార్లు మునిగినా, ఎన్నిసార్లు లేచినా నీ రోగం నీతో దీర్ఘకాలంగా రోగం అంతే ఆడుండిద్ది, శరీరంలోనే ఉండిద్ది. అందుకని 38 సంవత్సరాలు ఉన్నాడంట ఒకడు. ఏడా కోనేరు దగ్గర ఎన్ని సంవత్సరాలు? సీనియర్ అండి. యేసుక్రీస్తు వయసే 32 సంవత్సరాలు అయితే ఈ వయసు ఎంత? 38 సంవత్సరాలు రోగం పెట్టుకుని కూర్చున్నాడు. దీర్ఘకాల వ్యాధులు పోవు వ్యాధులు అలాగే. కానీ మొదట సమయాన్ని దూతను గమనించిన వ్యక్తి జీవితంలో స్వస్థత పొందుకుని ఆరోగ్యంతో వెళ్తారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇది మనం గమనించుకోవాలి. మూడో మాట చెబుతారు.
వస్తాను అన్నాడు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? ప్రభుని ఎదుర్కొనడానికి అయిపోయారు. కుమారుడు రావటం ఆలస్యమైందని వీళ్ళు వచ్చి కాలయాపన చేస్తున్నారు. కానీ బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారంటే అనుకున్నట్టే ఉన్నారు, అందరితో ఉన్నట్టున్నారు. వారి మనసు అంటే మేము ఎత్తబడే గుంపులో ఉండాలని విడుపుతో సిద్ధపాటు సిద్ధపాటు నుండి దివిటీలోనే నూనె కాకుండా ప్రత్యేకం కొంత సిద్ధిలలో కూడా ఏం తెచ్చుకున్నారు? నూనె తెచ్చుకున్నారు. కొంతమంది ప్రయాణం చేసేటప్పుడు ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని ఏం చేస్తున్నారంటే, ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, మన ఇంటికాడ అయితే ఛార్జింగ్ పోయి ఉండిద్ది, ఈ కరెంట్ ఉండిద్ది పెట్టుకుంటాం. ఆయన బయటికి వెళ్ళినప్పుడు, బస్సులో వెళ్ళినప్పుడు, ట్రైన్ లో వెళ్ళినప్పుడు కొన్ని సార్లు ఉండిద్ది, కొన్ని సార్లు ఉండకపోవచ్చు. వెంటనే వాడితో పాటు ఫోన్ తో పాటు ఛార్జింగ్ 2-3 గంటలకు 2 సాయంత్రం ఉండాలి. ఏం తెచ్చుకుంటారు తెలుసా? పవర్ బ్యాండ్, పవర్ బ్యాటరీ పవర్ బ్యాటరీ తీసుకొచ్చుకుంటారు. అప్పుడు నీకు నీ ఫోన్ లో ఉన్న ఛార్జింగ్ అంతా అయిపోయి క్లిక్ ఆగిపోయినా వెంటనే పవర్ బ్యాండ్ తీసుకుని పెట్టుకుంటే ఇక కరెంట్ పని లేదు. ఏం చేసింది? ఈ ఫోన్ మన సాయంత్రం దాకా పనిచేసింది. బుద్ధి కలిగిన కన్యకలు కూడా దివిటీలు వెలుగుతుంది. దివిటీలతో పాటు ఏం తీసుకొచ్చారు? సిద్ధిలో నూనె తీసుకుని సిద్ధపడి మధ్యాకాశానికి దేవుడు అర్ధరాత్రి వచ్చి బోరు బోరొదినప్పుడు సిద్ధపడిన వారు సమయాన్ని గమనించుకున్నాడు, ఎత్తబడ్డారు, నిత్య జీవానికి వారసులు అయ్యారు. హల్లెలూయా. సమయం పాటించకపోతే విడవబడేటువంటి గుంపులో దేవుడు రాజ్యాన్ని కూడా ఏం చేస్తారు? ప్రతి దానికి దేవుడు బైబిల్లో చెప్పాడు, భూమి మీద ప్రతి ప్రయత్నమునకు సమయం, ప్రతి దానికి సమయం ఉన్నదని చెప్పాడు. కనుక నేను చూస్తున్నా ఈ నూతన సంవత్సరంలో కొన్ని చక్కని నిర్ణయాలు మనం తీసుకోవాలా. సమయాలకి దేవునికి పాటించాలా. దేవుని కార్యాల విషయంలో మనం శ్రద్ధ వహించాలా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే సమయపాలన నిద్ర మనకు అవసరమై ఉన్నది. దేవుని సన్నిధానంలో సమయపాలన మనకు చాలా అవసరం. హల్లెలూయా. కనుక ఈ విషయాలు సంఘం అంతటికి తెలియజేయాలనుకున్నా కానీ అందరు రాల. కనుక నిర్ణయాలు తీసుకోకపోతే ఎప్పుడు పాస్ సంవత్సరం అట్టుండదు, ఈ సంవత్సరం కూడా మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలా. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు, నెహెమ్యా కాలంలో ప్రజలు 5 నిర్ణయాలు తీసుకున్నారు. ఆ 5 నిర్ణయాల్లో ఒక నిర్ణయం చదవండి. నెహెమ్యా గ్రంథము. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనం చూద్దాం. 5 నిర్ణయాల్లో మొదటి నిర్ణయము నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం చదివి సహాయం చేయండి. 15:8 త్వరగా చదవాలి, సమయం లేదు, చాలా తక్కువ కూడా. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 27 నుండి. అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమను తాము వేరుపరుచుకొనని యాజకులు, లేవీల ద్వారా, పాలకులు, గాయకులు, నీతిల ద్వారా అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభు అయినటువంటి యెహోవా నిబంధనలను, కట్టడలను అనుసరించుమని శబతము పూనుకుని ప్రమాణము చేయుటకు కూడుకునేది. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెబుతాను ఈ మాట. నిబంధన శపథం చేసుకున్నారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు, నెహెమ్యా కాలంలో ప్రజలు అందరూ ఏమని శబ్దం చేసుకున్నారు? ప్రమాణం చేశారు. ప్రమాణం ఏంటి? శబ్దం చేసుకున్నాడు. ఒక శబ్దం చేస్తున్నా, నేను ఈ శబ్దం చేస్తున్నాను అని చెప్పినట్లుగా దేవుని ఎదుట ఒక శబ్దము, దేవుని ఎదుట ఒక ప్రమాణం చేశారు. ఏమిటి ఆ ప్రమాణం? మన భారతదేశంలో కూడా మరి మనకు ఉంటుంది. స్కూల్లో కానీ కొన్నిట్లో మరి జాతీయ జెండా ఎగరేసేటప్పుడు కానీ ఒక ప్రమాణం చేస్తారు. దాన్ని ఏమంటారు? ప్రతిజ్ఞ అంటారు కదా. ప్రతిజ్ఞ అంటే ఏంటి? చేయబెట్టి ఏమంటారు? స్టార్టింగ్ ఏం చెప్పండి, గుర్తున్నవాడు ఏమండి? ఇండియా ఈజ్ మై కంట్రీ. భారతదేశము నా మాతృభూమి. భారతీయులందరూ పరాయోళ్ళు, పొరుగోళ్ళు కాదు, నా సహోదరులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా దేశముది, పొరుగు దేశం కాదు, పరాయి దేశం కాదు. భారతదేశము నా మాతృభూమి. ఇండియా నా మాతృభూమి. భారతీయులందరూ నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు,
నా దేశమును నేను ప్రేమిస్తున్నానా ద్వేషిస్తున్నాను? ప్రేమిస్తున్నాను. దాని గుర్తుందా? నా దేశం సస్యశ్యామలంగా ఉండాలని, మంచిగా ఉండాలని చదువుకునే పిల్లలు కాలేజీని మర్చిపోయారు, ప్రతిజ్ఞ కూడా మర్చిపోయారు. ఎందుకో పనుల్లో, ఫ్యామిలీస్ లో, పిల్లలతో, వ్యాపారాలతో, అన్నింటిలో ప్రతిజ్ఞ, భారతదేశం అని చేసిన ప్రతిజ్ఞలు నేను ప్రమాణం ప్రతిజ్ఞ చేయుచున్నాను అని చెబుతారా లేదా? ప్రతిజ్ఞ అయితే చేస్తున్నారు, కానీ ఎంతవరకు ప్రేమిస్తున్నారు, ఎంతవరకు దేశ విషయంలో, దేశ ఔన్నత్యం కొరకు, సస్యశ్యామలంగా నా దేశ అభివృద్ధి కొరకు నేను పాటు పడతానని ఒక ప్రతిజ్ఞ అందులో చెత్తకున్నాను. అవునా కదమ్మా? అలాగే వాళ్ళు కూడా శబ్దం చేశారు. వాళ్ళు కూడా ఏం చేశారు? నిర్ణయం తీసుకున్నారు. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఈ అగ్ని వచ్చి కాల్చడానికి, నష్టపోవడానికి కారణాలు ఏంటంటే, ఒకటి మన మోషే నిర్ణయించిన ధర్మశాస్త్రం అనుసరించకపోవటమే. వాక్యం వింటున్నాం గాని, వాక్యం చదువుతున్నాం గాని, వాక్యానుసారంగా మనం ఏం చేయట్లేదు, లోబట్టలేదు, వాక్యానికి చూడలేదు. వాక్యం చదువుతున్నాం కానీ వాక్యానుసారంగా మన బ్రతుకులు లేవు. ఇక నుండి మోషే నియమించిన నిర్ణయం చొప్పున అలాగున్నారు అనుసరించి, ఆ మాట చదువు త్వరగా కాల్సిన కింద లైన్ లో చదివేశాడు. 28 కింద 2వ లైన్ లో చదివితే, మోషే ద్వారా నియమించబడిన దేవుడి ధర్మశాస్త్రమును, మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొచ్చు మన ప్రభు అయినటువంటి యెహోవా నిబంధనలను, కట్టడలను ఆచరిస్తాము, నడుచుకుంటామన్నది వారి తీసుకున్న నిర్ణయము. హల్లెలూయా. ఈ రోజు మనం కూడా ఏం చేశారంటే, వాక్యం చదవటం కాదు, వింటం కాదు, బైబిల్ కొట్టుకోవటం కాదు, వాక్యములో ఏమున్నది, ఏం వింటున్నా, పాస్టర్ ఏం చెబుతున్నారు, ఆదివారం విన్న బోధలో పెట్టుకోవటం కాదు, కానీ ఆ వాక్య నిబంధనలను, కట్టడలను అనుసరించి నడవాల. హల్లెలూయా. అలా నడిస్తేనే మనకు దీవెనండి, వర్ధిల్లుతామండి, ఆస్వాదించబడతాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం, ఇంతసేపు కాదు, టక్మని తీయాలి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదివి సహాయం చేయాలి. చెప్పగానే చదవాల. 1వ అధ్యాయం 8వ వచనం త్వరగా తీయండి. ఇలాగ రాయబడింది, వాక్యమునకు విధేయత చూపాల, వాక్యానికి లోబడాల. యెహోషువ గ్రంథంలో వాక్యానికి విధేయత చూపినప్పుడే, లోబడినప్పుడు దేవుడి ఆశీర్వాదం ఉన్నదా? 1:8 చదవండి. కాబట్టి గట్టిగా, ఈ ధర్మశాస్త్ర గ్రంథములో నీవు బోధించే విషయంలో తప్పిపోకూడదు. ఇదిగో దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారముగా చేయుటకు నీవు జాగ్రత్తగా ఉన్నట్లు దివారాత్రములు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గములను వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. చెప్పండి దేవుని బిడ్డలు, హల్లెలూయా. వాక్యం వెనకపోవటము, వాక్యం చదవకపోవటం కాదు, వాక్యానుసారంగా కట్టడంలో బోధనలు ఏం చేయాలి చెప్పండి, నడుచుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, నీ మార్గాల్లో, నీ పనులలో, నీ యొక్క ప్రతిగాంటూ వర్ధిల్లాలంటే వాక్యము ఏం చేయాలంట? ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్త. దివారాత్రులు దాన్ని ఏం చేసుకోవాలా? నీ మార్గములను ఎప్పుడు చక్కగా వాక్యం ధ్యానించడమే కాదు, బోధించి తప్పుకోబడి దానిలో వ్రాయబడిన వాటి ప్రకారము చేయటానికి అన్నాడు. ఎవరు ధ్యానం చేస్తున్నారు ఈరోజు వాక్యం? ఏమంటే వాక్యం వారు ధ్యానం చేస్తున్నారు, చదివిన వాక్యం గుర్తుంటుందా? మళ్ళీ ఆ బైబిల్ తీసుకెళ్ళాడు పడితే మళ్ళీ ఆదివారం దొరుకుని వస్తున్నా. ఈ మధ్యలో చదివేది ధ్యానం చేస్తున్నారండి. బైబిల్ ధ్యానం చేసుకోవాలి, జాగ్రత్త వహించాలి. నీ మార్గం వద్దేలాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని పక్కన పడేయకూడదు. ఏం చెబుతున్నారు, ఏం వింటున్నాము, ఏం చేస్తున్నాము, ఎంతవరకు చేస్తున్నాము, జాగ్రత్త అనేది ఉండాలా. అలా ఉంటేనే వర్తిల్లుస్తావు, నీ మార్గంలో చక్కగా వర్తిల్లుతావు అన్నది దేవుని గ్రంథం. అంతమంది వాక్యాన్ని చేస్తున్నానండి. జాగ్రత్త కలిగి ఉండాలి, వాక్యాన్ని అనుసరించాలి, వాక్య ప్రకారంగా పోవాలి. హల్లెలూయా. ఇది దేవుడు వాడు చేస్తున్నాడు, దేవుడు చెప్పింది. ఇంకో మాట కూడా చదవండి, ఇప్పుడు త్వరగా సమయం లేదు. 7వ వచనంలో, అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్తగా బహుధైర్యంగా నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను.
నీవు నడుచు మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు నీ దానిలో నుండి కుడికి గాలి ఎడమ గాలి తొలగిపోకుండా ఈ ధర్మశాస్త్రము నీవు బోధింపక తప్పిపోకుండా కూడదు. దానిలో వ్రాయబడి వాటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్తగా ఉన్నట్లు ద్వారాతులు ధ్యానించిన నీ మార్గమును చక్కగా వర్ధిల్లింపజేసు. బ్లెస్సింగ్స్ అనేవి అక్కడే ఉన్నాయి. హల్లెలూయా. అది ముఖ్యం, అది ముఖ్యం. హల్లెలూయా. నీ మార్గంలో వర్ధిల్లాలంటే, మన మార్గాల్లో మనం వర్ధిల్లాలంటే, మనం దేవుని ఆశీర్వాదం పొందాలంటే వాక్యమును అనుసరించి ఆలోచన చేయండి. ఎంతవరకు మీరు వాక్యాన్ని వింటున్నారు, ఎంతవరకు అనుసరిస్తున్నారు, దేని మీద ధ్యాస ఉందో, దేని మీద ధ్యానం ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోండి. దేని మీద ధ్యాస మనకు ఉంటుంది, ధ్యానం ఎక్కడున్నదో వాక్యాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తుంది. వాక్యాన్ని ఆలోచన చేయండి, వాక్యాన్ని ధ్యానం చేయండి. అలా చేయకపోతే మనం వాక్యానికి భిన్నంగా మనం ఏమి కూడా వర్ధిల్లలేమని చెప్పు. దేవుడు చెప్పింది చేయాలి, చేయకపోతే మనం ఏమి పెట్టు వచ్చి అందరూ కూర్చుంటారు. చూడండి, వాక్యము ధ్యానం మనకు ముఖ్యం. హల్లెలూయా. రెండో మాట చదవండి, కీర్తన గ్రంథం 1-2 వచనాలు చదువుకుంటే, కీర్తన గ్రంథంలో వాక్యం లేకపోతే మనం దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్పు నిలువక, అపహాస్కులు కూర్చున్న చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వారున నాటబడినదై ఆకు వాడక ఘనకాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండను. అతడు చేయును దానంతయు ఏం చేస్తాడట? సఫలమగును. దేవునికి స్తోత్రం. సఫలం అవ్వాలంటే, నువ్వు చేసే పని విఫలం కాకూడదు. సఫలం అవ్వాలంటే ధర్మశాస్త్రము వాక్యము ధ్యానం చేసుకోవాలి. ఏం చెబుతుంది, నేనేం చేస్తాను, ఏమింటున్నా నేనేం చేస్తాను, వాక్యం అంటుందా నేను ఎట్టున్నానని ఒక జాగ్రత్త మనం టాలీ చేసుకుని మన ప్రవర్తనలో వాక్యానుసారమైన నడవడుకుని తీసుకురాకపోతే దేవుడు, నీవు మారకపోతే దేవుడు కూడా నీ పరిస్థితులు ఏమి కూడా. ఇది మనం ఈ నూతన సంవత్సరంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మోషే నియమించిన ధర్మశాస్త్రం అందరి ప్రకారం చొప్పున మేము నడుస్తాము, చేస్తామని దేవుడి వారు తీశారు. ఇది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. ఇది నెంబర్ 1 వారు చేసుకున్న నిర్ణయం, తీసుకున్న శబ్దం, వాళ్ళు నిబంధన. రెండవ నిబంధన నెహెమ్యా గ్రంథం. త్వరగా నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 30వ వచనం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు, వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని. చాలా 30 నేను చదవమన్నాయా? ఇది ఒక్కటే చదవండి, అందరు కలిసి చదువుతాం. మరియు చదవండి, మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు, వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకై ఉంటామని. చాలా వాడు నిర్ణయం తీసుకున్నారు. కిందకు వచ్చేలోకి మేము ఈ నిర్ణయం తీసుకున్నామని అంటారు. ఏం చేస్తారన్నారంట? ఆ దేశము అన్య దేశం. బాగా వినాలా, ఏ దేశం అండి? అన్య దేశములో. వీళ్ళేమో ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు. ఆ ఉన్న ప్రదేశము అన్య దేశము. కాబట్టి వాళ్ళు అంటున్నారు, ఈ దేశములో అన్య దేశములో ఉన్నటువంటి కుమార్తెలను మాకు కోడళ్ళగా చేస్తాం, మా కుమారులను ఆ దేశానికి అన్యులకు ఇయ్యము, అన్యులను మేము. అవును, దేవుని బిడ్డలమైన విశ్వాసి కానీ దేవుని బిడ్డలంగా మనం క్రిస్టియన్స్ దేవుని పిల్లలం కాబట్టి ఆయన పేరు మన ఎవరిని చేసుకోవాలంటే కొడుకు వచ్చినా కోళ్ళు వచ్చినా అల్లుడు వచ్చినా కానీ ఎవరు అన్యులు కాదు. క్రైస్తవులు కానీ వీమంతాలు కానీ అన్యులకి కనుక మనం ఇచ్చుకుంటే ఎన్ని నష్టాలు కలుగుతాయో, ఎంత బాధపడాల్సిందో అది మనము బైబిల్ చెబుతున్నమాట. అసలు అన్యులతో సహవాసం చేస్తే, అన్యులతో వీమొందితే అది నష్టం. వాళ్ళు ఏమన్నా అన్య జనుల ఆలోచనలు, పద్ధతులు, అన్ని జనుల ఆచారాలు మేము చెయ్యము. హల్లెలూయా. అలా చేస్తే నష్టం జరిగింది. ఏ అన్ని జనుల ఆచారం చేయొద్దని దేవుని వాక్యం కూడా కీర్తన గ్రంథము 100 చదవండి త్వరగా. అన్ని జనుల ఆచారాల్లో మనం పాల్గొప్పుడు వారు వచ్చి 106 త్వరగా తీయాల.
అన్ని జనుల యొక్క పద్ధతుల చొప్పున, అన్ని జనుల ఆచారం చొప్పున, అన్ని జనులు మనం దేవుని బిడ్డలమైండి అన్ని జనులకు మన బిడ్డలించుకుని మరి వారి ద్వారా ఎన్ని నష్టాలు, మన పద్ధతులు వేరు, మన ఆలోచన వేరు, మన విధానం వేరు, వాడి విధానం వేరు. నష్టపోతాం, ఇబ్బందులు పడతాం. అలా చేయొద్దని బైబిల్ చెబుతుంది. అలా ఇశ్రాయేలు ప్రభువు కొంతమంది నష్టపోయారు. 106వ కీర్తన 35 వచ్చి చదవండి. 5 అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరియాయను. ఇది మా గమనించాలి. బొత్తులు పొల్లు లేదు మిస్ కాకూడదు ఆ వాక్యంలో. ఉరి అంటే బిగించుకోవటమే. బిగించింది పేరు బిగిస్తే సస్తారు. ఏమి నేర్చుకుంటున్నారు? దేవుని పద్ధతులు, దేవుని వాక్యము, దేవుని గుణము, దేవుని ప్రేమ, క్షమాపణ, పవిత్రత, పరిశుద్ధత. నీ దేవుడని యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు. ఆడ దండం పెడతాం, 7 దండం పెట్టాం, ఆ గుడికి కళ్ళు ఎత్తుకోవటం, ముఖం పగలు కొడతారు దేవుడు ఒక్కొక్కడిని. అవునా కదా? విగ్రహారాధన సంబంధం మనం మొట్టకూడదు, వాటికి సాగిల పడకూడదు. దండము దేవునికి, దేవునికి, దేవునికి స్తోత్రం చెప్పు. దేవుడు అంటున్నారు ఏం నేర్చుకున్నారంటే వాళ్ళు చదవాలి. 34 యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చేయకపోయింది. చాలు, వాళ్ళు అన్ని జనులతో వెళ్ళదు. తర్వాత దేవుడు చెప్పాడు తన ఉపయోగం, అన్య జనులతో సహవాసం చేసి. ఏం నేర్చుకోవాలి నువ్వు? దేవుని దగ్గరికి వచ్చి దేవుని ప్రార్థన నేర్చుకో, వాక్యం నేర్చుకో, దేవుని పద్ధతులు నేర్చుకో. నేను సాత్వికుడిని, దేని మనసుకున్నా అయితే నేర్చుకోండి అని ప్రభు చెబితే ఏం నేర్చేస్తున్నారు? అన్ని జనుల క్రియలు, అన్ని జనుల పద్ధతులు, అన్ని జనుల ఆచారాలు వచ్చేసి సంఘంలోని ఇళ్లలోని. ఆడేదో చేశాడు, వీడేదో చేశాడు. ఏం చేస్తున్నారు? ఆడేవుడండి, ఈ దేవుడు నువ్వు చూసుకో. అవునంటారు కాదంటారా? నీకోసం అన్ని జనులు పెట్టాడు ప్రాణం, పక్కనోడు ఇరుగోడు పెట్టాడు, పొరుగోడు పెట్టాడు. యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు. పరలోకం ఇచ్చేది ఆయన, దీవునిచ్చేది ఆయన, అన్నిచ్చింది ఆయన. ఆయన అన్ని జనుల ఆచారాలు పెట్టద్దు. ఏమన్నాడు? అన్ని జనులతో సహవాసం, వారి క్రియలను నేర్చుకుని. తర్వాత వారి విగ్రహాలకు ఏం చేశారట? ఎవరు చేయాలండి? ఎవరిని ఆరాధించాలంటే, ఎవరిని వెంబడించాలంటే, ఎవరు వెంబడిస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? అలా చేశారు కొంతమంది. ఏమైంది వాళ్ళకి? ఉరి 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 వేస్తాడు దేవుడు. ఇంత పద్ధతులు చేస్తే గుట్టే వెచ్చగానేనుండు, గుత్తి వెచ్చగానేనుండు. లేకపోతే అటు ఇటు ఉండమంటే ఏం చేస్తాడు? ఉరి వేస్తాడు. ఉమ్ము కాదు, ఉరేసేస్తాడమ్మా. అది ఫస్ట్ తెలిసి కూడా చేసి ఉరి వేస్తాడు. ఫస్ట్ స్టార్టింగ్ ఏండు? ఉమ్ము, తర్వాత ఉరి. దేవుడు ఎన్నిసార్లు చూస్తాడు? 1 సార్లు చూస్తావు, 2 సార్లు చూస్తావు. అబ్బాయి 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 అరే పోయి అంటాం. తర్వాత ఏం తీసుకుంటావు? కర్ర, కర్రకు కూడా మాటల్లా. బెల్ట్, బెల్ట్ కూడా మాటల్లా. వాట. అవునా కదా? ఏమా? దేవుడు కూడా అంతే. 1 సారి 2 సార్లు ఉమ్మేసి అడ్డి దాన్ని తగ్గించు, రోగాడు ఉమ్మేసాడు, ఇంకేంటాడు ఊరేస్తాడు. అన్ని చెడులు కొన్ని పద్ధతుల్లో మనకు దేవుడు చేసే క్రియది. ఇంకా చదవండి, వాళ్ళు ఏం చేశారు? దేవుడు వచ్చిన మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దైవములకు బలర్పించారు. ఎంత బాగుండి. ఈ మధ్య యూట్యూబ్ లో అట్లా ఏం చేశారు తెలుసా? చిన్న పిల్లలు తీసుకొచ్చేవాడు పూజారంట, ఆడు ఎక్కి తొక్కుతున్నాడండి. ఎంత బాగా 2-3 సంవత్సరాల బిడ్డను ఆడు బాగా దగ్గర పెడితే ఎక్కి దొక్కుతున్నాడమ్మా. పిల్లలందరూ తీసుకొచ్చి ఆడి కాళ్ళ మీద పెడతాడు. 10 మంది పిల్లలు తొక్కి ఇటు పెడుతున్నాడు. మళ్ళీ తీసుకెళ్లి వాడి పిల్లల మీద నడుపుతుంది. ఇదేమన్నా ఇచ్చారు? కొంతమంది నరబలిచ్చే వాళ్ళు ఉంటారండి. అయ్యా చూడండి ఎంత బాగా. ఒక వ్యక్తిని, మనిషిని తీసుకెళ్ళి బలి ఇట్టు దేవుడు నచ్చాలి. ఎవరు వర్తమార్తలు బలిగించారు. ఇది మూర్ఖత్వం కదా. మూర్ఖం దొంగలాడు. ఒక మాట చెప్పాలి, మూర్ఖులండి. దేవుడు అన్ని చేసే పద్ధతులకి దెయ్యాలకు బలిస్తున్నాడు. దేవుడు నేను బలి అడిగానా? విరిగి నెలకొడుతున్నా, దిగిపోతున్నాడు. సరే నిత్య బలిగా అయిపోయాడు. గొర్రెలు మేకలు వద్దాబాయి, ఆ ప్రాణాలు దీప. గొర్రెల మేకలు ప్రాణాలు మనుషులు దీపనగా ఆ గొర్రెల మేకలు ఎందుకంటే పాడు చేస్తాడు. నేనే నిత్య బలిగా ఉంటానని మనందరి కోసం లోక పాపం మోస్తూ దేవుని గొర్రె పిల్లగా వదిలించబడ్డారు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. మనుషుని బలి, ఇది అన్ని ఆచారం, అన్ని పద్ధతులు. ఎదురాళ్ళు ఎదురొచ్చి మొత్తమేవా పోయినట్టు
ఈ పూట ఏమైపోయింది? ఈ ప్రయాణం ఏమైపోయింది? ఏదో వాళ్ళు రంగంలో మొత్తం ఏమైంది? ఏమైంది? మనుషులు కాదు నీటిలో జరిగితే అమ్మా పిచ్చి పనులు పిచ్చి కథలు. దేవుడు విధవరాల పక్షాలు రాజ్యం ఆడుతున్నాడు. దేవుని స్తోత్రం. తుమ్మితే తగ్గితే పిల్లి కుక్క కాదు. నీ బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి, నీ మనసు బాగుంటే అన్ని బాగుంటాయి. దేవుని వాక్య ప్రకారం చేస్తే అన్ని కలిసి వస్తాయి, సఫలమవుతావు, వర్ధిల్లుతావు. కుక్కనో పిల్లినో పందినో కాదు. ఎన్ని అన్నాచారాలు అన్ని పెడతారు. రోజులు మాసాలు గడియలు ఎత్తు. దేవుడు అన్ని రోజులు మంచి అన్నాడు. ఏమన్నాయి గారు? అన్ని మంచియే. కన్వ గారు అంతేగా, ప్రభు అన్ని మంచి అన్నాడు. ఈ దేవుడు పట్టించుకోమన్నారు. ఈ అన్యాచారాలు వద్దు. వాటితో సహవాసం చేస్తే ఎట్టానే ఉంటాయి. ఇంకా కింద నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల కుమార్తెలు తమ కుమారుల రక్తమును ఒలికిస్తారు. చూసారా? ఎవరు రక్తం అండి? పిల్లల రక్తాన్ని ఒలికించడం, రక్తాలు గాయం చేసి దేవుడికి ఎదిగేట రక్తం అండి కదా. అదే రక్తం దాచారు కదా. కన్యాచారం చూడండి. కానాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించింది. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయే. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచారులైరి. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను. ఆయన స్వాస్థ్యమందు అసహ్యపడెను. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను. వారి పగవారు వారిని ఏలుచుండిరి, వారి శత్రువులు వారిని బాధ పెట్టిరి, వారి శత్రువుల చేతికింత అనచబడిరి. హల్లెలూయా. ఇది నష్టం. అన్యాచారాలు నువ్వు చేస్తే బాగా ఉన్నట్టుండేది కానీ దేవుడు ఎవరికి అప్పగిస్తారు? శత్రువులకు అప్పగిస్తారు. నేను ముట్టికాయలు వేస్తాను, పొడుస్తారు, వాళ్ళు బాధ పెడతారు, నష్టాలు జరుగుతాయి. దేవుడు చెయ్యి విడిచి పెడతారు. నా పద్ధతులు ఎదురప్పు వదిలిపెడితే బాధలు, ఇక్కడ నష్టాలు, ఏలుబడి చేస్తే వాళ్ళు వస్తారు, ఏలుబడి చేస్తారు, వాళ్ళ పద్ధతితో తీసుకొస్తారు. నీకేముండదు, బాధే, దుఃఖమే. ఎన్ని అన్యజనుల ఆచారాలు మేము చెయ్యకుంటాము గాక. హల్లెలూయా. వారు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే అన్యజనులకు మా పిల్లల్ని మేము వారి పిల్లల్ని మనం ఇవ్వకూడదు, చేయకూడదు. దేవుడు దైవ సంబంధమైన క్రియల విషయంలో దేవుడు చాలా మన సహవాసం ఎవరితో అంటే పరిదేనికి రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1:3 చదువుకుంటే మన సహవాసం ఎవరితో ఉండాలంటే అన్ని జనులతో కాదు. అటువంటి త్వరగా చదవాలి. ఒక మాట చదివేసాడు, ఎంతసేపు తీసేది. యోహాను పత్రిక 1:3 నాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా అదండి సంతోషము చాలా పరిపూర్ణమవునట్లు. ఇది ఏంటి? మన సహవాసం ఎవరితోనంట? తండ్రితోనూ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో మనం సహవాసం చేయాలా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇది దేవుడి సహవాసం. వారి నిర్ణయం ఏంటి? కొరింథీ రాసిన మొదటి పత్రిక 1:9 చదువుకుంటే మనల్ని ఎందుకు దేవుడు పిలిచాడంటే, మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే 1:9 చదువుతాడు, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తును తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మును పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. ఎందుకు పిలిచాడంటే అన్యులతో సహవాసం చేస్తాం. అన్ని జనులు ప్రేమించాలి, అన్ని జనులకు వాక్యం చెప్పాలి, వారితో మంచిగా ఉండాలా, వారి దేవుని దగ్గరికి రావాలి. నీ బోధ, నీ మాట, నీ తండ్రిని నువ్వు పరిచయం చేయాలి. కానీ వారి నువ్వు నేర్చుకోవాలి. మనం ఏం చేయాలి? వాళ్ళు ప్రేమించాలి. అన్ని జనులు విగ్రహారాధకులు పూజ చేసేవాళ్ళు అయ్యప్పలు వచ్చినా వాళ్ళ పక్కనే కూర్చుని ఏం చేయాలా? మనం ప్రేమించాలా, వాళ్ళకి వాక్యం చెప్పాలా, మన మంచి బోధలు, ప్రేమను, మన ప్రేమ చూపించాలమ్మా. అసలు మేము ఇప్పుడుగా ఎంత ప్రేమిస్తున్నారు కానీ మన వాళ్ళలో కలిసిపోయి వాళ్ళు ఇచ్చింది తీసుకుని చేసుకుంటానండి, మీ పద్ధతులు మీకు, మా పద్ధతులు మా పద్ధతులు చెప్తానండి అని మన దేవుని గొప్పతనం ప్రేమించాలి. నిజ గృహాలకు వెళ్ళినా కానీ ఎంతవరకు
వాళ్ళు ఈ దుస్తాలోచించకూడదు, వాళ్ళు నేర్చుకోకూడదు. మన పద్ధతిని వారికి నేర్పాలా. మనం ఎక్కడున్నా కానీ మన యొక్క పద్ధతుల్లోనే మనం ఉండాలి. వారు ఏది మనలోకి రాకూడదు, మనమే వాళ్ళలోకి వెళ్ళి వారిని నడిపించడానికి కొన్ని ప్రయత్నాలు మనము. కానీ అంతేగాని ఆది జన్మ వచ్చారు వాళ్ళు వెళ్ళారు, మనం వాళ్ళు కనపడితే నమస్కరించి వాళ్ళు ప్రేమించి మంచి మాటలు చెప్పు, దేవుడి దగ్గర వాళ్ళ బాధను వాళ్ళు మన దేవుడు ఇప్పిస్తారని వాళ్ళకి మంచి చెప్పాలి. కానీ అంత సహవాసం చేసి వాళ్ళతో ఎలాగా ఉండకూడదు. అన్ని జనుల దగ్గరికి యశుప్రభు కూడా తాగుబోతులు తిరుగుబోతులు అన్నిల దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? వారికి బాగు చేశాడు, రక్షణ ఇచ్చాడు, మేలు చేశాడు. వారి దేవుని దగ్గరికి మనం చేసుకోవాల్సింది కూడా నిబంధన. అయ్యా అన్ని జన్మ భక్తుల ప్రియమాలో ఉండకూడదు. హల్లెలూయా. అది రెండవది. చివరికి చెబుతున్నాను, ఇంకా ఏం చూడటానికి లేదు. వాళ్ళు చేసుకున్న తీర్మానాలు చివరికి చెప్పి ముగించుకున్నాను, సమయం లేదు కదా. మూడో నిర్ణయం, మూడో శబ్దం, మూడో నిబంధన చదవండి. ఇదే నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 31 చివరి మాట చదువుకుని దేవుని సన్నిధిలో తరతరగా చదవాలంటే అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన యెడల విశ్రాంతి దినమున గాని పరిశుద్ధ దినములలో గాని వాటిని కొనకుండా మానియు సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములలో బాకీలు నిర్ణయించుకొని. చాలండి. నిర్ణయం ఏంటంట? విశ్రాంతి దినమున దేవుడు అన్నాడు కొనకూడదు, అమ్మకూడదు. 6 రోజులు పని చేసి 7వ రోజు ఎవరిదట? ఎన్ని పనులున్నా 7వ రోజు ఎవరిది? దేవుడిది. 6వ దేవుడి రోజు కూడా నువ్వు పని చేస్తే నీకేం కలగదు? చిలి సజ్జలు పోసినటువంటిది నీ దానం. ఆ రోజు కూడా దేవుని అన్నాడు, దేవుని తర్వాతే నువ్వు పనిగనేదాన్ని. హల్లెలూయా. అందుకని వాళ్ళు ఆ విశ్రాంతి దినమును పాటించమన్నాడు, పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. ఇది మేము పాటించలేకపోయాము. మరి ఆదివారమే ఏం పెట్టుకున్నాం? విశ్రాంతి దినాన్ని పనులు వ్యాపారాలు పెట్టుకున్నాం ఆ రోజుల్లో. కాబట్టి ఇక నుండి మా వ్యాపారాలు ఒకవేళ పెట్టే కనుక పనము, తర్వాత అమ్మము. ఆ రోజు మాత్రం మా దేవుని దినము. హల్లెలూయా. మా దేవుని దినము, మా దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతి దినమును మేము పాటించదము. హల్లెలూయా. ఆ రోజు ఎన్ని పనులున్నా, ఎగ్జామ్స్ ఉన్నా, కొంతమంది ఆదివారం రోజు ఎగ్జామ్స్ అంటే మేము రాయిను మా దేవుని సన్నిధిని మానుకున్న యవనస్తులు నేను చూశాను. హల్లెలూయా. పిల్లరా, దేవుని దినాన్ని దేవునికి మనము ఇవ్వాలి. దేవుని సమయాన్ని దేవునికి మనము అప్పగించాలి. ఇట్రామా, ఇట్టుండ్రా, అట్టుండి కాదు, ఇట్టుండ్రా, ఖాళీ ఇట్రా. దేవుని సమయములు దేవుని మనకి ఇచ్చుదుము గాక. హల్లెలూయా. హల్లెలూయా. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై నీతిమంతుల మోవేయుదుము నీతిమంతులమై మోవేయుదుము యేసు రక్తములోనే జయము యేసుని స్తోత్రములోనే జయము మనకు జయమే జయము మనకు జయమే వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. హల్లెలూయా. అంటే వాళ్ళు తీసుకున్న మూడో నిర్ణయం ఏంటండి? నూతన సంవత్సర తీర్మానం ఏంటి? నెంబర్ 1, మొట్టమొదటి త్వరలో చెప్పండి, మర్చిపోయారు. అప్పుడే మొదటి తీర్మానం తీసుకుని శబ్దం చేసే దేవుడు ఎదుట అప్పుడే మర్చిపోయారండి. ఏం చేశారు? ఇప్పుడే కండి. ఏమా? దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. నెంబర్ 2, వారు ధర్మశాస్త్రము వాక్యమును వింటూ చదవటం కాదు, దాన్ని ఆశ్రయించి నడుస్తారు. మూడవది ఏంటి?
ఏమా మూడోది చెప్పండి. వాక్యానుసారంగా నడవటము, వాక్యానుసారంగా నడవటం. మూడవ మాట ఏంటి? అన్య జనులతో సహవాసము చేయడం. నాలుగోది ఏంటంటే దేవుని విశ్రాంతి రోజు. దేవుని 6 రోజులే మంది, 7వ రోజు ఏమిటి? దేవుని దానికి ఇస్తాం. అందుకని నష్టపోయాం, అందుకని మీకు వ్యాపారం కాదు ఇంకేమి కూడా మేము ఆ రోజు మనము తర్వాత ఇంకా అన్నాడు వాళ్ళు చేసుకున్న నిర్ణయం ఏంటంటే దేవుని సన్నిధిలో నియమించిన మరి వాటిని అనుసరిస్తామని దేవుని సన్నిధిలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. హల్లెలూయా. తర్వాత 5వది ఏంటంటే దేవునికి వారు ప్రథమ ఫలములు ఇస్తారు. చూడండి, త్వరగా చదవండి. మాట నేను వివరించను కానీ రేపు నెక్స్ట్ వీక్ లో వివరించి చెప్పేసి ముగిస్తాను. ఇదే నెహెమీయా గ్రంథం 10వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉన్నది. అంటే 35వ వచనం, మరియు భూమి యొక్కయు ప్రథమ ఫలములను సకల వృక్షముల ఫలములను ప్రతి సంవత్సరమును ప్రభు మందిరమునకు మేము తీసుకుని వచ్చినట్లు ఏం చేసుకున్నారంట నిర్ణయం. తర్వాత 36, మా కుమారులను జ్యేష్ఠులను మా పశువులలో తొలిచూలను మా ధర్మశాస్త్రం రాయబడినట్లు మందులలో తొలిచూలను మన దేవుని మందిరము సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకుని వచ్చినట్లు నిర్ణయించుకుంటున్నాం. 37, ఇదియో గాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతి స్టార్పణలను వివిధములైన వృక్ష ఫలములను ద్రాక్ష ఫలములను నూనెను మొదలైన వాటిని మా దేవుని మందిర గదుల్లోనికి యాజకులకు తెచ్చినట్లు మా భూమి పంటలో 10వ భాగమంతు లేవిలకు తీసుకున్నట్లు మా ప్రతి పట్టణములోను మా పంటలలోను 10వ వంతును మా లేవిలకు తీసుకుంటున్నట్లు నిర్ణయము తీసుకుంటుంది. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధికి మా ప్రథమ ఫలాలు కానుకలు దేవుని దశభాగాలు ఎక్కడ తీసుకొస్తాము? దశభాగము దేవుని సొమ్ము ధారాళముగా దేవుని కెమ్ము. ఏదో దశభాగం ఎవరి సొమ్ము? దేవునికి ఇస్తాం. ఇవ్వక నష్టపోయా. దేవుని దశభాగం ప్రథమ ఫలాలు. తర్వాత అన్నిట్లో మా ప్రథమ సంతానం దేవునికి. నేను వివరించడం వచ్చేవారు వివరిస్తాయి. ఏమండి? ప్రథమ సంతానం, ప్రథమ ఫలము, ప్రథమ మా పంటలలో అన్ని తీసి ఎక్కడ తీసుకొస్తాం? దేవుని కానుక దేవుని ప్రథమ ఎన్ని ఎక్కడ తీసుకొస్తామండి? దేవుని మందిరానికి తీసుకొస్తాం, దేవుని సేవకులకు తీసుకొస్తామని వారు శ్రమతము నిర్ణయము వారు చేసుకున్నారు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట ఏంటో చెప్తా. 37 అంటున్నారు, ఇదియో కాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణలు సకల విధమైన ఫలం. అంటే పిండి ఆ రోజుల్లో రొట్టెలు చేసుకునేవాళ్ళు. వాళ్ళు రొట్టెలు చేసుకుని పిండి తీసుకుని ఆ పిండి రొట్టెలకు ముందు ఏం చేశారంటే పిండి తీసుకుని మానికి పిండి అరపండి తీసుకుని ఏం చేస్తారు చెప్పండి? దానికి ముందు తీసుకుని తినే ఆహారానికి ముందు ఆ పిండి గుప్పిని తీసి పక్కన పెట్టి దేవుడిది. అంటే ఎన్ని రోజులు తింటారు? 6 రోజులు పిండి, వారం గుప్పిళ్ళు, 7 రోజులు ఎందులో గుప్పిళ్ళు ఏం చేస్తారు? ఆ పిండిని పక్కన పెడతారు. దేవుని స్తోత్రం. వాళ్ళు రొట్టెల పిండి. ఇప్పుడు మనం ఏం తింటున్నాం? బియ్యం. ఇప్పుడు మనము ఎంతమంది ఆ ప్రథమ పిండిలో భాగం తీసినట్లు ఎంతమంది గుప్పిడి బియ్యం చేస్తున్నారు? దేవుని స్తోత్రం. బెల్లమ్మ గారు, సహోదరి దేవమ్మ గారు, నలుగురు మాత్రం గుప్పిడి బియ్యం చక్కగా ఇక్కడ కొట్టుంది. తీస్తే తట్టి మర్చిపోయింది. దేవుని స్తోత్రం. ఎన్ని లేఖనమైనా వారికి డబ్బా తీసుకుని వెళ్ళాము. బైబిల్తో పాటు బైబిల్తో డబ్బా తీసుకుంటాను. నాకు తెలియదు అప్పుడు ఏంటి డబ్బా తీసుకెళ్తాను అనుకున్నాడు. నేను తెలుగుతున్నాడు. అది వాక్యం చదువుతుంటే తెలుస్తుంది. ఎందుకు తీయాలంటే మనం దేవుడు తీసుకునేటువంటి ప్రథమ ఫలములో కొంత తీయాలంటే దేవునికి దేవుడు కొంతమంది మాత్రం మన చర్చలో ఆ క్రమాన్ని కొంత పాటిస్తున్నారు. దేవుని స్తోత్రం. మీరందరూ కూడా అలా చేయండి కాక. ఈ సంవత్సరంలో మేము మొదలు పెడతా ఉన్నాడు. ఏ తన స్తోత్రం చెప్పండి. మీరు కూడా మొదలు పెడుతున్నారు లేదా? ఆమె తెలియక కొంతమంది తెలియదు. ఈ సత్యం ఎప్పుడు నేను మీకు చెప్పలేదు. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. తెలిసిన వాళ్ళు ఏం చేశారు? రైట్, అమ్మోళ్ళు కూడా చేస్తుంటారు. సత్యం అమ్మ గాని స్వరూపాటి కొంతమంది చేస్తుంటారు. కొంతమంది తెలవగా తెలియదు, సత్యం తెలియదు. కాబట్టి ఇది బైబిల్ సత్యం. కొంతమంది ఆచరణ. మరి మనలో ఒక 4-5 చక్కగా ప్రథమ ఫలాలు తీసుకొస్తున్నారు. సహోదరి మహిమ గారు వారి నెలలో మొదటి ప్రథమ ఫలం కూడా కొంత ధాన్యం తీసుకొచ్చి దేవుని పరిచర్యలో వాళ్ళు ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. కనుక అది దేవుడి దీవెన.
ఇది వాక్య సత్యం, ఇది లేక మేము వెనకబడ్డామని వాళ్ళు తెలుసుకుని ఇక నుండి మనం దేవుని ధ్యానం చేస్తాం, దేవునితో భాగమిద్దామని వాళ్ళు నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం చొప్పున వాడు చక్కగా కొనసాగారు. హల్లెలూయా. అలాగే అది వాళ్ళు తీసుకున్నటువంటి 5వ నిర్ణయం. 6వ నిర్ణయంకి వస్తే దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము అని వాడు తీసుకున్నాను. ఏది నేను చెప్పను, కానీ ఈ వివరణ నేను వచ్చే వారం చెప్తాను. నేను 4 విషయాలే వివరించాను, ఇంకా 3 విషయాలు నేను వచ్చే వారం వివరణలోనికి వెళ్తాను. ఎందుకంటే దేవునికి ఇచ్చే విషయం ఏమేం కాదంటే మన సమయాన్ని కాదు, మన ధనం, మన సంత ప్రథమ ఫలాలు కూడా దేవుని పరిచయం వాడబడుతుందా, దేవుని భాగాలు దేవునికి ఇస్తే అది మనకు దీవెన. ఇది ఒకే మనం నష్టపోయిన వాళ్ళు గ్రహించుకున్నారు. ఇలాంటి ఒక ఆలోచన మనము కలిగి ఉందము గాక. ఈ సంవత్సరం నేను మాట చెప్పి ముగిస్తాను సమయంలో. అది ఈ సంవత్సరం నేను తలపెట్టిందంటే 100 నిర్ణయం. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మీరు కూడా ప్రభావ ఈ సంవత్సరం నేను నిర్ణయాలు తీసుకుని ప్రార్థన చేసుకున్నాను. ఈ సంవత్సరము 7 సన్నిధి స్త్రీలు, అంటే ప్రార్థన చేసే స్త్రీలు 7 నేను నిర్ణయిస్తున్నాను. 7 మించితే 7 మాత్రం ఉండాలా, 7 మించి ఉంటే తక్కువ కాకుండా ఉండాలా దేవుడు బలంగా. ప్రతి శుక్రవారం సేవకుడితో పని లేదు. రేపు వచ్చే వారం నేను ప్రార్థన లిస్టుతో నుండి కొంతమంది చేస్తున్నాను. 7 ఖచ్చితంగా దేవుని ఆదివారమే కాదు, శుక్రవారం 11 గంటలకు పనులన్నీ అయిపోతాయి కనుక 1 గంట వరకు 1 గంటన్నర 2 గంటల లోపు కొన్ని ప్రార్థనాంశాలు మీ కొరకు వచ్చి ఉపవాసం ఉన్న వాళ్ళు లేకపోతే పూట ఖచ్చితంగా చేయాలి. నిర్ణయము ఇది కట్టడ, దేవుడి ప్రేరేపణ. దేవుడి స్తోత్రం. ఈ 7 స్త్రీలు నేను చూస్తే మన చర్చిలో స్త్రీలను చూస్తే వీళ్ళందరూ రావచ్చు. కొంతమంది ప్రభానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. సయానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలని. అదే దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజు నీతో నాతో వాక్యం ద్వారా మాట్లాడే లేఖనం గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే అమ్మా దేవుడు ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టడం కాదు, కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే, కొంత మార్పులు చేసుకోకపోతే, పాత సంవత్సరం లాగే నీ మనసు నీ ఆలోచనలు ఉంటే మనం వర్తిల్లలేము, మన మార్గాలు వర్తింపు చేసుకోలేము. కనుక దేవా ఈ సంవత్సరం ఆయన ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారు శబ్దం చేసి నిర్ణయించుకుని తీర్మానాలు చేసుకున్నట్లుగా మేము కూడా అయ్యా వారు మొట్టమొదటి ఈ సమయాన్ని నీకు ఇస్తామని నిర్ణయం తీసుకున్నారయ్యా. మేము కూడా మా నీ సమయాన్ని మేము దొంగిలించకుండా సమయానికి నీ మందిరాలకు వచ్చి పాటలు పాడి ఆరాధన చేసి నీ వాక్యాన్ని ధ్యానించి జీవితాలు మాకు దయచేయండి. అలాగే 2వదిగా వారు తీసుకున్న నిర్ణయం ప్రభువా, నీ సన్నిధిలో వాక్యం వింటూ చదవటం ధ్యానించడం కాదు, అలా నడిచినప్పుడు వర్తిల్లుతారని జాగ్రత్త కలిగి ఉంటారు. మేము కూడా వాక్యం అనుసరించే జీవితాలు మాకు మా అందరికి దయచేయండి ఆయన. అయ్యా నా తండ్రి, వారు 3వదిగా అన్ని జనుల పద్ధతులు, అన్ని జనుల ఆచారాలు, అన్ని జనుల మేము ఆశ్రయించమని ప్రభు వారు తీసుకున్న నిర్ణయం చొప్పున మేము కూడా ప్రభు అన్ని జనుల ఆచారములు చేయకుండా ప్రభు ఈ సన్నిధిలో ముందుకు సాగుటకు నీ కృపను మాకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నా. అయ్యా వారు తీసుకున్న నిర్ణయం చొప్పున అన్ని జనుల పద్ధతులు మాలో ఉంటే కొట్టివేయండి, తీసివేయి తండ్రి. వందనాలయ్యా. అలాగే ప్రభు అన్ని జనుల వలె కాక ప్రభు నీ జనాంగం వలె జీవించడానికి నీ కృప దయచేయండి ఆయన. ఈ సన్నిధానములో వారు చేసుకున్న ఆ పద్ధతులను ప్రభు మేము విశ్రాంతి దినమును కూడా నాయన వాళ్ళు అయ్యా తండ్రి 4వదిగా వారు చేసుకునే విశ్రాంతి దినము నాయన 6 రోజులే పనిచేసి 7వ రోజు ఎన్ని పనులను నీకు నిర్ణయించుకుని అయ్యా విశ్రాంతి దినం ఆచరించే మేము కూడా అలా జీవించడానికి ఈ దినముని పోగొట్టుకొని సహాయం చేయండి. అలాగే ప్రభా 5వదిగా వారు నీ సన్నిధానమునకు ప్రభా కానుకలు, ప్రథమ ఫలాలు, ప్రతిష్టార్పణలు నీ సన్నిధికి మేము తీసుకుని దేవుని సేవ నిమిత్తము, దేవుని చిత్తము మోషే ధర్మశాస్త్రంలో ఉన్నట్లుగా మేము చేస్తాం, దీవించబడతామని నిర్ణయించుకుని నీకు తీసుకొచ్చారయ్యా. అలాగే ప్రభా 6వదిగా నా తండ్రి వారు నీ మందిరములో ప్రభా మా దేవుని మందిరమును మేము విడవము, మా దేవుని మందిరములో మేము ప్రార్థన చేస్తాము, దేవుని పరిచర్య చేస్తామన్నారు. అలాగే ప్రభువా 7వదిగా నా తండ్రి మీరు చెబుతున్నారు ప్రభువా సర్వలోకమునకు స్వార్థను ప్రకటించడానికి, అనేక ఆత్మలు రక్షించడానికి ప్రయాసపడతాము, మా యొక్క త్యాగాన్ని దేవునికి కొరకు త్యాగం చేస్తామని 7 నిర్ణయాలు వాడు తీసుకున్నట్లుగా మేము కూడా అటు నిర్ణయాలు తీసుకుని నీ లోకములో నీ చిత్తము చేసి దీవించబడుతూ ఆస్వాదించబడుతూ నీ రాజ్యము కట్టే విషయంలో మా వంతు మేము త్యాగం చేయడానికి కృపను మాకు దయచేయమని, నేను వాక్యాన్ని మా హృదయాల నీరు కట్టి ఫలింప చేయమని యేసయ్యా నీకే అప్పగించుకుంటూ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామని